నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాప్రాలో 377.7 లీటర్ల అక్రమ ఫ్రూట్ వైన్ స్వాధీనం. సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హనుమకొండలో డ్రగ్స్ రహిత కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా. చార్మినార్ బోనాల ఉత్సవాలకు పోలీసుల భారీ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా. ఐజా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన మెరుపు దాడిలో అక్రమంగా ఫ్రూట్ వైన్ తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. కాపురా పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా వివిధ రకాల పండ్లతో వైన్ తయారు చేస్తున్న వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. దాడుల్లో 377.7 లీటర్ల అక్రమ వైన్ తో పాటు 502 బాటిళ్లు తయారీకి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం కాప్రా ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. పైనుంచి ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని జఫర్గఢ్ గ్రామంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. సుమారు 27 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తదుపరి హిమ్మత్ నగర్ గ్రామస్తులు రావాలి. నీరటి రాణి, హిమ్మత్ నగర్ నీరటి రాణి, హిమ్మత్ నగర్ నీరటి నగేష్, హిమ్మత్ నగర్. తదుపరి తమ్మడపల్లి జీ గ్రామం అంటే తమ్మడపల్లి జీ గ్రామస్తులు రావాలి. వేల్పుల హరిష్మా. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హనుమకొండలోని ఎన్ఐటి అతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం, ప్రజలు, మీడియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా యువతలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని మత్తు రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా సమిష్టి కృషి చేస్తే డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాలక మండలికి సభ్యులకు మన గౌరవ గవర్నర్ గారు శ్రీ శివప్రతాప్ శుక్లా గారు, ex-MLA, district magistrates, SP of the district, press media. सबसे पहला कार्यक्रम नशा मुक्त रैली को फ्लैग अप करके इस जिले से नशे को हटाने के लिए हम सब लोग एक हैं। मैं सबका आभारी होगा कि सब लोग इस बात को लेकर के चले कि नहीं, मुझे अपने अपने स्थान को नशा मुक्त करना है। बहुत बहुत धन्यवाद. Youth is the driving energy of any nation, and the power of youth
has an important contribution in the development of the society and country. Therefore, it is very important that ourselves by ability to make my country free. Thank you. మనం చేస్తున్న నశాముక్తి భారత అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు యువతను ఉత్తేజపరిచే ఉద్దేశంతో యువతకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నర్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు మన జిల్లాకు రావడము, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఏదైనా రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అల్లూరి లక్ష్మీనారాయణ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే కాశీ విశ్వనాథ దేవాలయం, శ్రీ అక్కన్న మాదన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘాతో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని బోనాల ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని డీసీపీ పిలుపునిచ్చారు. ఈరోజు అప్కమింగ్ బోనాలు బందోబస్తు గురించి అక్కన్న మాదన్న టెంపుల్లో యాజ్ వెల్ యాజ్ కాశీ విశ్వనాథ టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు, ఇది చాలా బోనాలు ఫెస్టివల్ ఇక్కడ మన ఓల్డ్ సిటీలో యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్లో చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ గురించి మన పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా మెజర్స్ మనం ఇక్కడ పెడుతున్నాము. సో ఆ గురించి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. దాంట్లో మన పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా పోలీస్ ఫోర్స్ కూడా బయట డిస్ట్రిక్ట్ నుంచి యాజ్ వెల్ యాజ్ ఇది డిఫరెంట్గా ఎయిర్ హెడ్ క్వార్టర్ ఫోర్స్ కూడా ఇక్కడ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్గా విజిలెన్స్ మెయింటైన్ చేయడానికి మన సైడ్ నుంచి సీసీటీవీ కెమెరాస్ నెట్వర్క్స్ ఆ గురించి కూడా మనము మెజర్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ప్రాపర్గా కమిటీ మెంబర్స్, స్టేక్ హోల్డర్స్ పాటు ఇప్పుడు కంటిన్యూస్గా మనము మాట్లాడుతున్నాము. అట్ ద సేమ్ టైం అప్కమింగ్ బోనాలు గురించి మనం మీటింగ్స్ కూడా విదిన్ నో టైంలో మనం పెడతాం. సో ఖచ్చితంగా ఈసారి ఒక ప్రాపర్గా పీస్ఫుల్గా మంచిగా ఇది బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ ఎలిఫెంట్ ప్రొసెషన్ గురించి కూడా మన సైడ్ నుంచి ప్రాపర్గా ప్లానింగ్ కూడా ఈసారి చేస్తున్నాము. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను, మీ దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటే, సజెషన్ ఉంటే డెఫినెట్గా మీ పోలీస్ దగ్గర రండి, పోలీస్కి చెప్పచ్చు. మన పోలీస్ సైడ్ నుంచి కూడా 100% మీకు సహకారం ఇస్తాం. అండ్ ఒక పీస్ఫుల్గా ప్రాపర్గా ఇది బోనాలు ఫెస్టివల్ మనం సెలబ్రేట్ కోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాన్పుల సంఖ్యలో కీలక స్థానంలో ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నెల రోజులుగా బయట విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళ చిమ్మ చీకటి అలుముకుంటోంది. దీంతో పాములు, విషపురుగుల బెడద పెరిగి రోగులు, గర్భిణీలు ఆసుపత్రికి చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని స్థానికులు, రోగులు అధికారులను కోరుతున్నారు. స్టేషన్ గన్పూర్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసేందుకు వచ్చిన గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. తమ ఎమ్మెల్యేను కలిసే హక్కును కూడా
కాలరాస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ సైతం కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మా జఫర్గఢ్కు విచ్చేస్తున్న సందర్భంగా మేము మా కార్యకర్తలము మేమందరము జఫర్గఢ్ కొడలిలో ఫ్లెక్సీలు స్వాగత తోరణాలు కట్టుకున్న తరుణంలో మాకు జఫర్గఢ్ ఎస్ఐ గారు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మేము మా ఎమ్మెల్యే గారిని కలవడం మేము చేసే తప్ప మేము ఆయనను పోయిన ఎలక్షన్ల టీఆర్ఎస్ కార్యకర్తలం దగ్గరుండి కష్టపడి గెలిపించుకున్నాం. అట్టే మా ఎమ్మెల్యే గారిని కలవకుండా మాకు ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కరెక్ట్ రాజకీయం కాదు. మా ఎమ్మెల్యే గారిని మేము కలుస్తుంటే ఇట్లా మమ్మల్ని ఇట్లా పోలీస్ స్టేషన్లో బంధించి ఇట్లా ఉంచడం ఇదైతే సరైన పద్ధతి కాదు. నిన్నటికి నిన్న మన కొండా సురేఖ గారు కూడా మీరు ఇంకా టీఆర్ఎస్లో ఉన్నారని కూడా వాళ్ళు కూడా పదే మరి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆమె చెప్పినట్టుగా రాజీనామా చేయమనో ఇంకా వేరే రకంగా చేయమనో మేము అంటలేం. మా ఎమ్మెల్యే గారు మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి మేము ఆయనను కలవడం అని అనుకుంటున్నాం. కానీ ఆయనను కలవకుండా మమ్మల్ని ఇట్లా ప్రతిసారి ఇట్లా పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడల్లా ఇట్లా మమ్మల్ని తీసుకొచ్చి ముందస్తు అరెస్టు చేయడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ఇది రాజకీయంగా ఇది చాలా దురదృష్టకరం. ఇట్లాంటి పద్ధతి ఇంకోసారి తెలంగాణలో ఎక్కడ కూడా జరగద్దు అని నేను కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆదిరాల సుమలత రమేష్, ఉప సర్పంచ్ బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభ కొనసాగింది. ఈ సభలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు దీర్ఘకాలిక సమస్యలపై స్థానికులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రహదారులకు ఇరువైపులా ఉన్న కంప చెట్ల తొలగింపు మరియు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడటం వంటి పనులు కీలక అంశాలపై గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. ఈ ప్రజాపాలన సభలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కాశిం, జీపీఓ అయోధ్య, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ అరుంధతి, విద్యుత్ శాఖ లైన్మెన్ రమేష్ కూడా హాజరై తమ శాఖల పరిధిలోని వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పంగ పెద్దిరాజు, జింకా పెద్దిరాజు, బొడ్డుపల్లి రాజేశ్వరి, ఆదిరాల శ్రీదేవి, షేక్ జహాంగీర్లతో పాటు యువజన నాయకులు శంకర్, ఫయాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్యుమెంట్స్ పెడితే ఎంక్వైరీ చేసి బ్రీఫ్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఓటిస్తాం. అది పక్కా. ఓట్లు అందరూ ఏంటంటే మా ఓట్లు పోతాయి, గల్లంత అవుతాయి అనేది కాదు. ఒకవేళ అలాంటి డాక్యుమెంట్ లేకుండా ఎస్ఐఆర్లో పోయిందనుకోండి, తర్వాత బ్రీఫ్గా ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళు ఏమన్నా పొందిర్రా అదన్నీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత లేట్గా ఇస్తాం వాళ్ళకైతే. ఫామ్స్ అనేది ప్రజెంట్ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫామ్స్ వస్తాయి. ప్రజెంట్ ఓటర్ లిస్టులో 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, 1000 ఫామ్స్ వస్తాయి. మనకు వచ్చిన సమస్యల 2002 బాయ్స్ కంటే జెంట్స్కి అయితే ఏం చేస్తారు, తండ్రి నుంచి వాని పూర్వ తాత వరకు తీసుకోవచ్చు. వాని తాతది కూడా పెట్టచ్చు, వాని తాతది అట్లా పెట్టచ్చు. ఒకవేళ తల్లిది అనుకోండి, అక్కడి నుంచి తీసుకోవాలి. అది ఇంకా ఎనీ డౌట్? ఆన్లైన్ కాబట్టి ముందర ఇస్తే బెటర్. నువ్వు 24 రోజులు ఇచ్చినావు. అందరం దాదాపు ఎంతమంది ఉంటే అంతమంది డిజిటల్ ఏంటంటే సర్వర్ సహకరించకపోతే నేను ఇన్ టైంలో అనేది ఇచ్చిన సార్ మీరు ఎందుకు చేయలేదు అని. కాబట్టి మనకు ఓటు కావాలి, అందులో భాగస్వామ్యం కావాలి. కాబట్టి ముందర చేయించుకోవాలి, నో ప్రాబ్లం. అది ఎందుకంటే మీరు చాలామంది చూసే ఉంటారు, లాస్ట్ రోజు పోయి అది తర్వాత ఇంకేంది, ఏమైనా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే రేషన్ కార్డు అంటే తండ్రి నుంచి వేట్ల ఎవరన్నా ఉంటే, జాబర్స్ ఎవరన్నా ఉంటే సీక్రెట్గా మాకు చెప్పండి. అది మీ పేరు బయటకన్నా ఊర్లో ఎవరో ఉంటారు, లేటెస్ట్గా ఉద్యోగం వచ్చి ఉంటుంది, వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒకవేళ మీ దృష్టికి వచ్చి ఉంటే, ఫుల్ రిచ్డ్ క్యాండిడేట్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళే తీస్తాము.
పేదోళ్ళకి ఇస్తాం. సర్పంచ్ గారు దాన్ని కూడా పరిశీలిద్దాం. ఇప్పుడే వచ్చి ఉంటే ఏముంటుంది, తల్లిదండ్రులు కొట్టుకొని ఉంటారు. చూద్దాం దాన్ని కూడా. ఓకే ఓకే కంగ్రాట్స్. వాళ్ళకి దాని గురించి అవేర్నెస్ లేదు ఇంట్లో వాళ్ళు ఏందో అన్నట్టు అంటే ఎలక్షన్ అయితేనేమో ఉట్లాడు పనులే కాదు. ఇప్పుడు ఏంటి అంటే మేము ముఖ్యంగా ఏం అలవాటు పడ్డదంటే ఏదైనా ఇన్కమ్ సర్పంచ్ సహకరించింది అనుకోండి 100% మేము ఏం చేస్తాము, అరేంజ్మెంట్ చేస్తే మేము పొద్దుగాల 7 అట్లా వస్తాం. ఎందుకంటే 3-4 రోజులు ఇట్లా తిరిగే బదులు ఒకరోజే వార్డు వైజ్గా మీ ఇట్లా ఫామ్ నింపిరా నింపాలి అన్న. అట్లా కాకుండా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బండి భగీరథను చెర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి జైలు అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. 1,00,000 సొంత పూచీకత్తుపై భగీరథ్ కు బెయిల్ మంజూరు కాగా ఆయన తరపు న్యాయవాది బెయిల్ ఉత్తర్వుల ప్రతిని సంబంధిత అధికారులకు అందజేశారు. అవసరమైన న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం చెర్లపల్లి జైలు అధికారులు భగీరథ్ను విడుదల చేశారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బండి భగీరథ్ సుమారు 45 రోజులుగా చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాప్రాలో 377.7 లీటర్ల అక్రమ ఫ్రూట్ వైన్ స్వాధీనం. సిసి రోడ్లు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హనుమకొండలో డ్రగ్స్ రహిత కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా. చార్మినార్ బోనాల ఉత్సవాలకు పోలీసుల భారీ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా. ఐజా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.